చాలా కాలం క్రితం రెడ్వుడ్ పార్క్ నవ్వులు, ఆటలు, కుటుంబాలతో నిండిపోయి ఉండేది. కాని ఓ అనుకోని ఘటన జరిగింది. అప్పటినుండి ఆ పార్కును శాశ్వతంగా మూసేశారు. మాయ ఆమె తమ్ముడు లియం, మాయ బెస్టు ఫ్రెండ్ సోఫీ ముగ్గురూ ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నారు. వాళ్ళు ఒకరోజు మబ్బు కమ్మిన సాయంత్రం టార్చ్ లైట్, కెమెరా తీసుకుని పార్క్కి వెళ్లారు. వాళ్లంతా హాయిగా నవ్వుకుంటూ కంచెలో ఉన్న ఓ చిన్న లోపల దూరిపోయారు. లోపల పార్క్ చాలా నిశ్శబ్దంగా ఉంది. చాలా ఎక్కువగా. అక్కడ లియం ఓ చెట్టు దగ్గర ఆగిపోయాడు. ఆ చెట్టు పైగా ఏదో వింత గుర్తులు ఉన్నాయి. అప్పుడే ఒక్కసారి వెళ్ళిపో, వెళ్ళిపో అని ఒక చప్పుడు వినిపించింది. కెమెరా ఆపేసింది. టార్చ్ లైట్ తళతళలాడింది. ఎక్కడో నీడల మధ్య ఏదో కదిలింది. ముగ్గురూ దగ్గరగా కూర్చొని భయంతో కనిపించారు. అచ్చానుగా సోఫీ కింద కూర్చుని వింతగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె కళ్లల్లో వెలుగు మెరుస్తోంది. ఈ చోటు విడిచిపెట్టు అంది గంభీరమైన స్వరంతో. మాయ అక్కడే ఉన్న ఓ పాత గంటను చూసింది. ఆమె దాన్ని బలంగా మోగించింది. డింగ్! ఒక్కసారిగా ఆ నీడ అరుస్తూ మాయమైంది. సోఫీకి మళ్లీ శ్వాసలు వచ్చాయి. చప్పుడు ఆగిపోయింది. పార్క్ మళ్లీ నిశ్శబ్దంగా మారిపోయింది. వాళ్లకి అర్థమైంది, ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు ఇక ఎప్పుడూ రెడ్వుడ్ పార్క్కి తిరిగి రాలేదు. కాని కొన్నిసార్లు ఈసారి వానలు పడే రాత్రుల్లో ఓ గంట శబ్దం, మరోసారి వెళ్ళిపో అనే చప్పుడు గాలిలో వినిపిస్తుంటుంది.